Hallelujah, 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 glory, hallelujah, 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 stotram, 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 naina. నువ్వు నమ్మదగిన వాడవు, స్తుతింపదగిన వాడవు, కీర్తింపదగిన వాడనైనా నీ నామము మాత్రమే హెచ్చించబడాలి. నీ నామము మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలతో నింపబడే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ జరబోచిన కార్యక్రమాల్లో మీ తోడ ఇండులాగిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థానిక దైవజనులు ఇశ్రాయేల్ గారు వచ్చి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన సమయాన్ని ప్రారంభం చేస్తారు. దయచేసి స్థానిక దైవజనులు ఇశ్రాయేల్ గారు ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగినంటివాడ, సర్వశక్తిమంతుడు, శాలేమ రాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ యొక్క సజీవమైన రెక్కల చోటని మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ 7వ నెల 9వ తారీఖున ప్రభా ఇటు రీతిగా మందిరములో అయా ఈ టీం ద్వారాగా జరుగుతున్న లైవ్ ప్రోగ్రాం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా అయా నిన్ను స్తుతించటకని, నీ నామాన్ని గణపరచటకని, నీ రాజసువార్తను ప్రకటించ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు క్రమముగాను మర్యాదగాను జరగటకు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా వైద్యాల వాయిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్తము కూడా నీ సిద్ధాంతరంగా జరగటానికి సహాయం చేయమంటూ సమస్త మహిమయు ఘనతయు ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధం అంటే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి కొద్ది సమయం పాటలు పాడి దేవుని మైపడదాం. దయచేసి మన సమయంలో దైవజనులు వెల్లులపల్లి, పోతుకూర పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవజనులు మన మధ్యన ఉన్నారు. దయచేసి దైవజనులు అజిత్ గారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తూ కొన్ని పాటలు పాడవలసిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటున్నా. దయచేసి వస్తుండగా గౌరవపరంగా దేవుని స్తుతిస్తూ దేవుని నామములో ఘనపరచబడిన వాడుగా దయచేసి చూస్తున్న వారందరూ కూడా దేవుని స్తుతిందాం. దయచేసి దైవజనులు వచ్చి కొన్ని పాటలు పాడి కనిపిస్తాం. దేవుని యొక్క నామమును బట్టి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశయం నీలోనే నా యేసయ్యా, స్తుతాసుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశయం నీలోనే నా యేసయ్యా, స్తుతాసుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలాలో నీ కోసమే, సాక్షాతమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా.
చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల తోటలో కన్నీటి బాటలో కలవరాల తోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్థుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్థుడా సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నాశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్థుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవించు ఇలాలో నీ కోసమే సాఖ్యార్థమై అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవించు ఇలాలో నీ కోసమే సాక్షాత్మే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే యేసయ్యా
రాముడా. హల్లెలూయా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను.
కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి చంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి చంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదించ
వింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నాంతరంగము నాట్యమాడెను సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నడవలసిన నీవు నన్ను నడిపించగలవు సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమ
సమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు సమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఎంత తగినవి నీవు నాకిచ్చే మహిమ ఎదుట సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును ప్రేమ నాలో మధురమైనది అది నా గుహ పొందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా గుహ పొందని క్షేమ శిఖరము ఏరు కోరుకున్నావు ప్రేమ చూపెను పరవశించినాలో మహిమపరుతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నీ ప్రేమ నాలో మధురమైనది అది నా గుహ కందని క్షేమ శిఖరము విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే జరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే జరగని దివ్య రూపం ఇది నీ బాహు బంధాల అనుబంధమా దేవో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే దేవో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా గుహ కందని క్షేమ శిఖరము
జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, జీవనాడో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, జీవనాడో నిలిచే నీ కృపయే నాకు చాలును. నీ ప్రేమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. సింహాసనము నన్ను చేతుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేతుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలలోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి తమ భూమిపై నడిపినావు. కొండలలోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి తమ భూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధము తమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఏరు కోరుతున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరుతు సర్వకృతానిది నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధించును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని సకలము. హల్లెలూయా. వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్న ఈ సమయంలో మరొక పాటతో దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah.
నిన్ను చూడాలనే ఆశనాలో ఉప్పొంగుచున్నదయ్యా, నిన్ను చూడాలనే ఆశనాలో ఉప్పొంగుచున్నదయ్యా. నా మంచి బోధకుడా, నడిపించే నాయకుడా, నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా. నా మంచి బోధకుడా, నడిపించే నాయకుడా, నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా. నిన్ను చూడాలనే ఆశనాలో ఉప్పొంగుచున్నదయ్యా, నిన్ను చూడాలనే ఆశనాలో ఉప్పొంగుచున్నదయ్యా. నా బాధలలో నశించుచుండగా నీ బోధలతో బ్రతికించితావే. నా బాధలలో నశించుచుండగా నీ బోధలతో బ్రతికించినావే. నా మంచి బోధకుడా నా యేసయ్యా, నిన్ను చూడాలని నా ఆశయ్యా. నా మంచి బోధకుడా నా యేసయ్యా, నిన్ను చూడాలని నా ఆశయ్యా. నా మంచి బోధకుడా, నడిపించే నాయకుడా, నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా. నడవలేక తడబడగా నీ చేతితో నన్ను నడిపించినావే. నడవలేక తడబడగా నీ చేతితో నన్ను నడిపించినావే. నడిపించే నాయకుడా నా యేసయ్యా, నిన్ను చూడాలని నా ఆశయ్యా. నడిపించే నాయకుడా నా యేసయ్యా, నిన్ను చూడాలని నా ఆశయ్యా. నా మంచి బోధకుడా, నడిపించే నాయకుడా, నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా. కపటమీటులే విడువగా నీ ప్రేమతో నన్ను బలపరచినావే. కపటమీటులే
నన్ను విడువగా నీ ప్రేమతో నన్ను బలపరచినావే నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నిన్ను చూడాలని నా ఆశయా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నిన్ను చూడాలని నా ఆశయా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ నాలో ఉప్పొంగుచున్నదయ్యా నిన్ను చూడాలని ఆశ నాలో పొంగుచున్నదయ్యా నిన్ను చూడాలని ఆశ నాలో ఉప్పొంగుచున్నదయ్యా నిన్ను చూడాలని ఆశ నాలో ఉప్పొంగుచున్నదయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. నీవిన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిశ్చయమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిశ్చయమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే
నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో కాదిన సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, హల్లెలూయా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాదనము నన్నంతగాను ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాదనము నన్నంతగాను ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, గోరి వందనం యేసయ్యా, హల్లెలూయా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవెంతగానో బలపరుచావు, విశేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. నీవెంతగానో బలపరుచావు, విశేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, హల్లెలూయా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, గోరి వందనం యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్, వందనం యేసయ్యా, 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 హల్లెలూయా, వందనం యేసయ్యా, 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 హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు, సర్వాధికారి నీకే స్తోత్రము, కృపగల దేవా నీకే స్తోత్రం. బలహీనులమైన మమ్మల్ని బలపరిచిన దేవుడవు, యేసు కృపను బట్టి సమస్తము మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడవు నాయనా. ప్రభా, ఇదిగో ఏ పాటి వారమైన మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడవు నాయనా. ప్రభా, ఇదిగో మమ్మల్ని నీ కృపతో బలపరిచి హత్తుకున్న గొప్ప దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దైవచన మా దేవుని బిడ్డలమైన అందరూ దేవుని సంకల్పం అనేక జీవితాలలో గడిచిన నెలంతా కూడా దేవుడు తన సజీవ మండకల దింగాచి భద్రపరిచి ఆయన సముఖంలో మనం అందరము కూడా ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో రుణస్తులపై ఉన్నా. ఇప్పుడు దాకా పాటలో మహిమ పొందిన దేవుడు తదుపరి దేవుని దాసుల చేత దేవుని వర్తమానం ఇస్తుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడి దర్శించేలాగా ప్రార్థన చేసుకుందా.
ఏఆర్జీఎఫ్ జాను ఫౌండేషన్ అయినటువంటి జాన్ వెస్లీ గారు మన మధ్య ఉన్నారు. దైవచనంలో దయచేసి జాన్ వెస్లీ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పాటలు మహిం పొందేలాగున తదుపరి వాక్య పట్టణంలో కూడా దేవుడు మహిం పొందేలాగున. మహోగనుడా, పరిశుద్ధుడా, జీవాధిపతినికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగోనైనా గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని కాపాడి సురక్షితముగా ప్రభువా ఇదిగో నా తండ్రి ఈ దినము వరకు నీ కృపలో భద్రపరుచుకున్నటువంటి విధానాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నా తండ్రి ప్రభువా, సిజిసి టీం నాయన నా తండ్రి ప్రతి నెల జరుగుతున్నటువంటి నాయన ఈ టీం మీటింగ్ ద్వారా నా తండ్రి అనేకులు ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ దినాన ప్రభువా ఇదిగో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా నా తండ్రి నిన్ను మహిమపరిచినటువంటి విధానాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటిలో తోడుండండి, నీ కృప చూపండి, బలపరచండి ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించమని నా తండ్రి సంఘ కాపరిని నా తండ్రి ప్రభు ఇంకా నువ్వు అభివృద్ధి చేసి విస్తరింపచేసి అనేక ఆత్మలు ప్రభు మందిరంలో చేర్చబడుటకు కృప చూపించుమని నువ్వు మహిమ పొందుమని నజరేడైనటువంటి పరిశుద్ధుడు జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులకు అలాగే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మరొకసారి దేవాది దేవుడు సిజిసి టీం వారికి ప్రత్యేకమైన కృపను ఈ దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. చూస్తున్నప్పటికీ దేవాది దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా మరొకసారి మనందరినీ కూడా ఆ వైరస్ బారిన పడకుండా తన యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనలందరినీ కూడా క్షేమంగా ఉంచి ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయపు వేళలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే నాతోటి పనివారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. నేను ఇంత గొప్ప సమయమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు చూపించినటువంటి ఆ మహా కృపను బట్టి, మహదైశ్వర్యమును బట్టి నీకు వందనాలు. నాయనా, కొన్ని నెలల తర్వాత మరొకసారి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసినందుకు నీకు వందనాలు. దాని సమయంలో నీ వాక్యము చదివి ఉన్నాము. ఆ వాక్యము నాయన నీది, మాటలు నీవి, నేను నీ వాడను. నా నోటి నుండి మీరు అందరితో కూడా మీరే మాట్లాడి ఈ మాటల ద్వారా మేమందరమును కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుటకు, స్థిరపరచబడుటకు సహాయమును దయచేయమని నాయన, ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా వాక్యమును వింటూ ఉన్నారో వాక్యము ద్వారా ఆశీర్వదించబట్టుకు సహాయమును దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చక్కటి మాటలను మనము చదివి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ తెలియచేస్తున్నటువంటి మాటలు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు చక్కగా సుఖప్రదముగా ఏ శ్రమ ఏ బాధలు లేకుండా ఈ మాట చెప్పలేదు. ఏదో
మంచి స్థితిలో ఉన్నాడేమో అని అందరూ అనుకోవచ్చు. ప్రభునందు ఆనందించుడు అని చెప్తూ ఉన్నాడు కదా అనేటువంటి మాటను చూస్తే ఆయన కూడా చక్కటి మనకలాగా ఉన్న ఒక చక్కటి శుభప్రదమైనటువంటి, లేకపోతే ఏ కష్టము లేక శ్రమ లేక ఇబ్బంది లేక ఆ పరిస్థితుల్లో అతడు ఉండి ఈ యొక్క మాటలు రాస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని చాలామందికి ఇట్టినే తడుతుంది. కానీ అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాసేటప్పుడు ఈ మాటలు సంఘానికి ఇస్తూ సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని ఆధ్యాత్మికంగా వాక్యము ద్వారా బలపరచడానికి, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారందరికీ ఈ మాటలను వ్రాసి ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వచ్చినటువంటి మాటలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాసేసరికి అపోస్తలుడైన యొక్క పౌలు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆయన కాళ్ళకు బండ్లు బిగించినట్లుగా జైలు చెరసాలలో ఉండి రాసినటువంటి ఈ పత్రిక ఇప్పుడు ఉన్నటువంటి చెరసాలను చూస్తే, అంటే జైలుని చూస్తే చాలా చక్కగా వారి స్టేటస్ని బట్టి జైల్లో ఉంటూ ఉన్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి పూర్వపు రోజుల్లో రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే, రోమా ప్రభుత్వంలో ఒక భయంకరమైన వారు జైల్లో ఉన్నటువంటి వారిని బంధిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే ఆయన ఒకానొక సమయంలో కాళ్ళకు బండలు బిగించి చేతులకు సంకెళ్ళు వేయబడి జైల్లో ఉన్నప్పుడు దేవుని యందు వారు సంతోషించి ఆనందించి ఆరాధించినప్పుడు వారి కాళ్ళకు ఉన్నటువంటి బండలు సంకెళ్ళు తెగిపడినట్లుగా, చెరసాల బ్రద్దలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు చక్కటి మాటలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అయితే మనము ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఆనందించుడి, సంతోషించుడి అనేటువంటి మాటను మనం చూస్తే, ఆనందము సంతోషము మన జీవితాల్లో ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఏదైనా శుభవార్త విన్నప్పుడు మనకు ఆనందము కానీ సంతోషము కానీ కలుగుతుంది. కష్టకాలంలో ఆనందించడానికి ఎవరు కూడా మనసు పెట్టరు. సంతోషం అనేది, చిరునవ్వు అనేది, సంతోషం అనేది పెదవుల మీద కూడా కనిపించదు, ముఖ కవలికలలో కూడా కనిపించదు. కానీ అపోస్తలుడైన పౌలు శ్రమలలో ఉండి, కాళ్ళకు బండలు బిగించబడి, చేతులకు సంకెళ్ళు వేయబడి, సరసాలలో ఉండి పత్రికను రాయిస్తూ ఉంటుంటే, అపోస్తలుడైన పౌలు యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే, అపోస్తలుడి యొక్క పౌలు పరిస్థితి నార్మల్గా ఉన్నటువంటిది కాదు. ఆనందించుడి, దెర్ ఇస్ జాయ్ ఇన్ జీసస్. యేసులో సంతోషము అది ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, యేసులో ఉన్నటువంటి సంతోషము మనలో ఎప్పుడు వస్తుందంటే, దేవుని వాక్యం ద్వారా ఆలోచన చేస్తే, మనము ఆయన మాటలు గైకొని ఆయన మాటలకు విధేయత చూపుతూ అనుసరిస్తూ వాక్యమును నెరవేర్చినప్పుడు నిజమైన సంతోషము మనకు కలుగుతుంది. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాల వలన కానీ, సుఖాల వలన కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ధనము వలన కానీ, ఈ లోకంలో ఉన్న సంపద వలన కానీ, బలము వలన కానీ, జనబలము కానీ, ధనబలము కానీ, దేనిని బట్టి చూసినా మనకు సంతోషము రాదు. చాలామంది ధనాన్ని హెచ్చించి సంతోషాన్ని కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు. సంతోషానికి ఆనందానికి మనము చూస్తే ఇంగ్లీష్లో జాయ్ అనేటువంటి విషయం చూస్తే ఆనందము, దానికి ఇంకొక మాట ఏంటంటే ఆనందము లేక సంతోషము. ఇంగ్లీష్లో రెండు పదాలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, హ్యాపీ అండ్ జాయ్. ఈ రెండాట్లకి వ్యత్యాసం ఉంది. జాయ్ అనేది నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది, సంతోషం అనేది తాత్కాలికంగా ఉండేటువంటిది. జాయ్ ఎప్పుడు ఆ సంతోషం లేకపోతే ఆనందము ఏం చేస్తుందంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా, నీ కాలం ఏదైనా, నీ చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నా, ఈ జాయ్ ఆనందం అనేది హృదయంలో నుండి ఉప్పొంగిపోయి హృదయాన్ని తృప్తిపరిచేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి సంతోషము ప్రజలందరూ కూడా ఒక గంట పాటు
వారు సంతోషంగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఫీలింగ్ వారికి కలుగుతుంది, చాలా సంతోషంగా ఉన్నటువంటి ఫీలింగ్ వారికి కలుగుతుంది. అయితే ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఈ ఆనందము, అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి ఆనందము తాత్కాలికంగా ఉండేటువంటిది కాదు, ధనాన్ని నుంచి వచ్చేటువంటిది కాదు, లేకపోతే కొంతకాలం మాత్రం టెంపరీగా ఉండేటువంటిది కాదు. ఆయన చెప్పేటువంటిది పర్మనెంట్గా నీతో పాటు ఉండేటువంటి ఆనందము గురించి, నిత్య ఆనందము గురించి ఆయన తెలియచేస్తున్నటువంటి విషయము ఇక్కడ మనము అందరమును కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో ఒక్కసారి తన యొక్క సాక్ష్యాన్ని కూడా మనము పుస్తకాలను చదువుతూ ఉన్నప్పుడు, ఆయన రాసినటువంటి పత్రికలను చదువుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, హింసలలో నేను సంతోషిస్తూ ఉన్నాను, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను, నేను కొరింథీ రాసినటువంటి పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ తనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఎప్పుడు సంతోషించినప్పుడు అది తాత్కాలికమైనదని గుర్తెరిగాడు. ప్రభుని ఎరిగిన తర్వాత అతడు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ హృదయము ఆనందముతో నిండి ఉన్నప్పుడు నీకు నీ ముఖ కవలికలలో క్రీస్తు లేకపోతే దేవుని యొక్క వాక్యము నెరవేర్చుతున్నట్లు అందరికీ నీ ముఖ కవలికల ద్వారా ఇది బయలుపరచబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆనందించాలి. చాలాసార్లు మనము ఆనందిస్తూ ఉంటాం, తాత్కాలికమైన ఆనందం కోసం ప్రాకులాడుతూ ఉంటాం, తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు ధనాన్ని హెచ్చిస్తూ ఉంటాం. కానీ ఆ ధనం అయిపోయిన తర్వాత, లేకపోతే ఆ తాత్కాలికమైన ఆనందం తీరిపోయిన తర్వాత తీరనటువంటి దుఃఖము, బాధ హృదయంలో కలుగుతుంది. అప్పుడే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఆనందం కొరకు వారి యొక్క జీవితాలను పణంగా పెడుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తెరగవలసిన వారిని ఉన్నామని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయపు వేళలో ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఈ పిఠాపురంలో ఉన్నటువంటి నూతన యెరూషలేం ప్రార్థనా మందిరంలో కూడుకున్నటువంటి సిసిసి సంఘం వారికి, సిసిసి టీం వారికి, అలాగే సంఘ బిడ్డలందరికీ దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే ఫిలిప్పీ సంఘములో కూడా వారు ఏమవుతూ ఉన్నారంటే వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి వారు దుఃఖపడుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా క్రిందకు చదువుతూ ఉంటే, వాక్యంలోనికి చదువుతూ ఉంటే అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. ఈ యొక్క 4వ అధ్యాయంలో మొత్తం అధ్యాయం అంతా చదివితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఫిలిప్పీ సంఘములో వారు చాలా దుఃఖపడుతున్నట్లుగా, చాలా బాధపడుతున్నట్లుగా ఆ యొక్క వాక్యము అక్కడ తెలియచేస్తూ ఉంది. అంటే వారి స్థితి తృప్తి కలిగించట్లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ మాటను రాస్తున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మీరు ప్రభువునందు తృప్తి పొందండి అని దేవుని వాక్యం ద్వారా ఈ యొక్క సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయానికి తృప్తి కలిగినప్పుడే నిజమైన ఆనందము నీకు కలుగుతూ ఉంది. ఈ నిజమైన ఆనందము కలుగుతూ ఉన్నప్పుడు నీ హృదయానికి తృప్తే కాదు, నీ చుట్టుప్రక్కల నీతో పాటు ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా తృప్తి కలిగించినట్లుగా నీవు జీవించగలుగుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయమును మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అక్కడ గలిబిలులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఉపద్రవములు ఉన్నాయి. ఎన్ని ఉన్నను కూడా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని యొక్క వాక్యమును, మాటలను ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని నువ్వు దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నావు? ఈ దినాన్ని నువ్వు దేనిని బట్టి ఆనందిస్తూ ఉన్నావు? అది ఎలా వచ్చింది? ఆ సంతోషము తాత్కాలికమైనదా? ఆ సంతోషము లేకపోతే ఆనందము నిత్యము నీతో ఉండేదా? నీ హృదయానికి తృప్తిని కలిగించేదా అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దావీదు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? రాత్రంతయు నిట్టూర్పు నుండును,
ఉదయము ఎలాగైతే వేకు జాము ఎలాగైతే వస్తుందో అలాగ నీ హృదయం నీకు సంతోషము కలుగునటువంటి విషయాన్ని 30వ కీర్తనలో తెలియచేస్తున్నాడు 5వ చరణంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మాటలను బట్టి ఈ ఉదయపు వేళలో నేను కూడా చాలాసార్లు ఈ విపత్కర సమయంలో ఎన్నోసార్లు డేలా పడిపోయి ఉండవచ్చు. ఎందుకంటే లాక్డౌన్ పరిస్థితుల వల్ల మనమందరం కూడా మందిరాలు మూసేశారు, బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, మనకి ఆదాయం లేనటువంటి పరిస్థితి వచ్చింది. మనమందరమును కూడా చాలాసార్లు ఈ పరిస్థితిని చూసి దుఃఖపడినటువంటి వారము, ఆనందం లేనటువంటి వారము, ఏడ్పుతో ఉన్నటువంటి వారము, నిట్టూర్పుతో ఉన్నటువంటి వారము. దేవునికి వాక్యము తెలియజేస్తాం, నీ పరిస్థితి ఏదైనా కానీ నీవు ప్రభువునందు ఆనందించమని ఈ ఉదయపు వేళ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు సంతోషాన్ని ఇవ్వట్లేదు ప్రియులరా. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మన ఆనందాన్ని దొంగిలించేవారుగా ఉన్నవారు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి మనుషుడు కూడా మన ఆనందాన్ని దొంగిలించేస్తూ ఉన్నారు. అది ఎటువంటిదనంటే తాత్కాలికమైనటువంటిది. నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను, ఎవరు దొంగిలించాలని ప్రయత్నం చేసినా అది దొంగిలించబడేటువంటిది కాదు ఈ ఆనందము. చాలాసార్లు నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నీతో పాటు ఉన్నటువంటి వారే, లేకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు దుఃఖపడుతూ ఉంటావు, శ్రమ పడుతూ ఉంటావు, బాధ కలుగుతుంది, నిట్టూర్పు, ఎన్నో బాధలు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఆ టైంలోనే మనము ఏం కోల్పోతామనంటే ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతాం. కానీ క్రీస్తులో ఉన్నటువంటి ఆనందము, క్రీస్తులో ఉన్నటువంటి సంతోషము, నిన్ను ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, నీ యొక్క ఆనందాన్ని దొంగిలించాలని చూసినా, నిన్ను శ్రమ పెట్టాలని చూసినా, కానీ నీ నుండి వేరు కానటువంటిది ఏంటో తెలుసా ప్రియులారా? అది ప్రభువునందు ఉన్నటువంటి ఆనందము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఉదయపు వేళలో మనము చాలాసార్లు కష్టకాలంలో, శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనలో ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. ఆ వేదన నీలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎక్కడికను కూడా తొలగించకూడనిదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలిప్పీ సంఘానికే కాదు, నేటి సంఘానికి కూడా ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ప్రభువునందు ఆనందించడు. ఆయన మరలా చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించడు. ఇంకొక విషయాన్ని ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవిత సాక్ష్యాన్ని చూస్తే, ఆయన స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నిద్ర లేని రాత్రులు గడిపాడు, వస్త్రాలు లేనటువంటి పరిస్థితులను ఎదురు చూశాడు, సరైనటువంటి సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో చూశాడు. అయితే తన శరీరం కూడా బలహీనపడిపోయింది. తన శరీరం బలహీనపడిపోయినప్పుడు ఆ సమయంలో కూడా ఆయన ఒక్క మాట తెలియజేస్తున్నాడు, నేను ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాను. ఆయన ప్రభువునందు ఆనందిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయపు వేళలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఉపద్రవాలు వచ్చిన ప్రభువునందు ఆనందించడం మనం నేర్చుకుంటే నిజమైన ఆనందము నీతో నిత్యము ఉంటుంది. నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. నీ హృదయాన్ని తృప్తిపరచడమే కాదు, నీకు మెరుగునిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎంత మంచి మాటను తెలియజేస్తున్నాడు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు, మనము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులకు, ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు దేవుడు చక్కటి మాటను ఇక్కడ తెలియజేశాడు. ఇబ్బందులలోను, బలహీనతలలోను, హింసలలోను, నిందలలోను ఆయన క్రీస్తునందు ఆనందిస్తూ ఉన్నాడు. నేను నిజమైన క్రైస్తవునుగా, ఆయన మాటలను వెంబడించే నిజమైన గొర్రెలముగా, ఆయన నిజమైనటువంటి విశ్వాసులముగా మనమందరమును కూడా ఆయన యందు సంతోషించవలసిన వారమై ఉన్నాము. ఆయన యందు నేను కూడా సంతోషిస్తే
ఉపద్రవం ఏమి చేయలేదు, నింద ఏమీ చేయలేదు, ఇబ్బందులు ఏమి చేయలేదు, నీ బలహీనత కూడా నిన్నేమీ చేయలేదు. నీవు క్రీస్తునందు ఆనందిస్తే నీ బలహీనత నిన్ను చూసి పారిపోతుంది, ఇబ్బంది పారిపోతుంది, నిందలు పారిపోతాయి, హింసలు పారిపోతాయి. నీవు క్రీస్తునందు సంతోషించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపోస్తలుడైన పౌలు ఇది రుచి చూసి నిజంగా ప్రభువునందు ఆనందించి చెప్పగలిగాడు గనుక నీవు నేను కూడా అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మరలా ప్రభువునందు ఆనందించడం మనం నేర్చుకుందాం. మనం పరిస్థితులను బట్టి ప్రభులో జీవిందాం. ఈ యొక్క మాటలను బట్టి మనం అందరమును కూడా మరలా చెప్తున్నాం, ప్రభువునందు ఆనందించుడి. ఈ మాటను మనం మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఆయనందు ఆనందించడం నేర్చుకుంటే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎట్టి పరిస్థితులున్నా దేవుని యొక్క దీవెనలు అత్యధికంగా దేవుడు మన మీద కృమ్మరిస్తాడు. మనమందరం కూడా ప్రభువునందు ఆనందించడం నేర్చుకుందాం. ఈ మాటలను బట్టి దేవుడు మనందరం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని వందనాలు తండ్రి, ఇప్పుడు వరకు నీ మాటలను మాకు వినిపింపజేసావయ్యా, నీ వందనాలు నాయన. ఇప్పుడు వరకు నాయన ఆనందం అంటే ఏంటో మేమందరమును కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి, తెలుసుకున్న దానిని అనుసరించలేనటువంటి పరిస్థితి. కానీ నిజమైన నా ఆనందము గురించి అపోస్తలుడైనటువంటి పౌలు జీవితము నుండి ఫిలిప్పీ సంఘము ద్వారా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము క్రైస్తవులుగా ఈ దినాన్ని ఇక్కడ కూడుకున్నటువంటి వారందరూ కూడా నీ యందు ఆనందించుటకు సహాయము దయచేయండి. నిందలు, ఉపద్రవములు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నొచ్చినా నీ యందు సంతోషించేటువంటి క్రైస్తవులముగా ఉంటకు సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ సిజిసి టీం వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, మరి ముఖ్యంగా నూతన యెరూషలేము ప్రార్థనా మంది వారిని కూడా అందరిని కూడా ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ యొక్క మాటలు నాయన లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకునే నామము మా పరమ తండ్రి. ఆమేన్.